మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ 2 కారు బ్లాస్టులతో చాలా వెహికల్స్ అన్నిటి కూడా మంటలు అంటుకున్నాయి. అనధికారిక సమాచారం 17 మంది చనిపోయారు, 30 మంది గాయపడ్డారని అనధికారిక సమాచారం అంతోంది. సో ఢిల్లీ పోలీస్ సంబంధించి ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది, అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఢిల్లీలో ఎర్రకోటలో గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2002 నాకు గుర్తుంటుంది, 2001 or 2002లో అప్పుడు కూడా ఇదే ఎర్రకోట దగ్గర కారు బాంబు కాదు, ఎర్రపేట దగ్గర అప్పుడు కూడా ఉగ్రవాద దాడులు చేసిన సందర్భం ఉంది. సో ఎర్రకోట ప్రపంచవ్యాప్తంగా కూడా ఎర్రకోటకు సంబంధించి అందరికీ తెలిసిన ప్రదేశం కాబట్టి దానొక టార్గెట్. ఎర్రకోటలో బాంబు వేస్తే ప్రపంచ దేశాలంతా కూడా భారతదేశంలో ఉగ్రవాద బాధిత. వీళ్ళు ఎందుకు చేస్తారంటే భారతదేశంలో పెట్టుబడులు నాశనం చేయాలి, భారతదేశంలో మత కల్లోలాలు చెలరేగాలి, భారతదేశంలో హిందూ ముస్లిం మధ్య గొడవ కావాలి, ఇటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉంటారు. చదువుకోని వాళ్ళు అంటే డాక్టర్ చదువుకొని ఫ్రాన్స్లో ఎంబీబీఎస్ చేసి ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితితో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఘటనా స్థలంలో ఇప్పటి వరకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా చేరుకున్నాయి. టోటల్ 6 నుంచి 7 వరకు కార్లు డ్యామేజ్ అయినట్టుగా చెప్తున్నారు గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ దగ్గర. సో చాలా పెద్ద ఎత్తున ఫైర్ బాల్ చాలా ఆ చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు కూడా డ్యామేజ్ జరిగినట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా చాలా చోట్ల కూడా చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు సంబంధించిన విండోస్ కూడా పలిగిపోయాయి, గ్లాసెస్ కూడా పలిగిపోయినట్టుగా చెప్తున్నారు. అక్కడ గురుద్వారా ఉన్నాయి చుట్టుపక్కల ఎర్రకోట దగ్గర, టెంపుల్స్ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. సో ఒకసారి మన ఆడియో విందాం, అక్కడ పోలీస్ అఫీషియల్స్ ఏమంటారు. इंजर्ड कितने हैं, कितनी कैजुअलिटीज है, वो आंकड़ा आया है अभी से? सर अभी तक क्या हालात हैं यहाँ के? पुलिस के आला अधिकारी अब मौके पर पहुंच रहे हैं, तमाम सवाल। सर फिर भी यहाँ पे कितनी कैजुअलिटीज हैं, क्या सिचुएशन? एक मिनट आप लोग एक मिनट देखिए सौरभ, मैं आपको बता दूं, एक खबर आ रही है मुझे कि दिल्ली స్పందన. సో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 15 మందికి పైగా గాయపడ్డారు, 8 మందికి పైగా చనిపోయారని చెప్తున్నారు. బట్ అనధికారిక సమాచారం ఇంకా ఎక్కువ చెప్తుంది. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ హాస్పిటల్, అక్కడికి క్షతగాత్రులందరినీ కూడా తరలించారు. ఒకసారి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకుందాం మన